అందరికీ నమస్కారము. నేను మీ వాకింగ్ పొలిటీషియన్ను. ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ప్రతి ఒక్కరూ ఎన్నో సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. అది ఆ సమస్య మనకు ఉపయోగకరమైందా నిరుపయోగకరమైందా అనే ఆలోచన లేకుండా ఆ సమస్యను తీర్చుకునేందుకు ప్రతి ఒక్కరూ దానికోసము వెంపర్లాడుతున్నారు. కావున ఆ సమస్య మనకు ఎంతవరకు లాభదాయకము ఎంతవరకు నష్టదాయకము అనే దాని మీద దృష్టి పెట్టి ఆ సమస్యను తీర్చుకునేందుకు ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాలని ఈ మీ వాకింగ్ పొలిటీషియన్ చెప్తున్నాడు. ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితులు మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఈ రెండు రాష్ట్రాలకు ఎన్నో సమస్యలను తీసుకొచ్చాయి. ముఖ్యమైన సమస్య వరదల కారణంగా లక్షల మంది సమస్యలకు గురయ్యారు, బాధలకు గురయ్యారు, ఆస్తులను కోల్పోయారు, తిననీక తిండి లేకుండా రోడ్ల మీదకి వచ్చారు. దీని కారణంగా ఆ ప్రజలు ఎన్నో సమస్యల సుడిగుండంలో చిక్కుకుపోయారు. దీనికి కారణము వాళ్ళు వీళ్ళు అని విమర్శించడము లోపమే. కాబట్టి ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ అయినా సరే, ఏ నాయకులు అయినా సరే విమర్శలకు తావు లేకుండా మానవత్వంతో మానవ కోణంలో ఆలోచించి అలా నష్టాన్ని పొందిన వాళ్ళ అందరికీ చేయూతనిచ్చి సహాయ సహకారాలు అందించి తిరిగి వాళ్ళు మళ్ళీ ఈ సమాజంలో నిలదొక్కునే విధంగా వాళ్ళ జీవితాలు కొనసాగే విధంగా ప్రతి ఒక్కరూ వాళ్లకు అండదండలను ఇస్తూ మానవ దృక్కోణంలో ఆలోచించి అలాంటి వాళ్లకు చేతనైన సహాయం చేయాలని ఈ మీ వాకింగ్ పొలిటీషియన్ మరీ అందరికీ చెప్తున్నాడు. ఈ సమస్య ఇప్పుడు నాకు రాలేదు అని మనము చంకలు గుద్దుకుంటే ఆ సమస్య ఏదో ఒకరోజు ప్రతి ఒక్కరికి కలుగును. కావున ఈ సమస్య నాకు లేదు కదా అని ఎవరు తిరగకూడదు. తిరగటము అనేది పిరికితనానికి దారితీస్తుంది. కావున మనమందరము ఒక కుటుంబ సభ్యులమే. కావున ఈ కుటుంబంలో ఎవరికి ఎలాంటి అసౌకర్యం ఉన్నా, ఎలాంటి కష్టం వచ్చినా, ఎలాంటి సమస్య వచ్చినా వాటిని పరిష్కరించుకోనికే ప్రతి ఒక్కరూ నడుం బిగించి అందరికీ సహాయ సహకారాలు అందించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని మరీ చెప్తున్నాను. ముఖ్యంగా అధికార ప్రతిపక్ష పార్టీల వాళ్ళు ఒకరిని ఒకరు విమర్శించుకుంటున్నారు. అది నిజంగా మూర్ఖత్వమే. ఇలాంటి మూర్ఖుల వల్ల ప్రజలకు ఒరిగేదంటూ ఏమీ లేదు. విమర్శలు చేయకుండా విశ్లేషణాత్మకంగా ఇలాంటి సమస్యలు మళ్ళీ పునరావృతం కాకుండా తగిన విధంగా స్పందించాలి. దానికోసము ప్రతి ఒక్కరి ఆలోచనలను స్వీకరిస్తూ అందరికీ ఉపయోగకరమైన ఆలోచనలను ఆచరణాత్మకంగా ముందుకెళ్ళాలని ఇప్పుడు ఉన్న ఎవరైతే నష్టపోయి ఉన్నారో, ఎవరైతే వరదల కారణంగా పూర్తిగా కోల్పోయి ఉన్నారో వాళ్ళందరికీ ఈ ప్రభుత్వాలు అయినా, ఈ ప్రతిపక్ష పార్టీలైనా, నాయకులైనా, మేధావులైనా, సంఘ సంస్కర్తలైనా వాళ్ళకు చేతనైనంత సహాయము చేయగలరని మీ ఈ వాకింగ్ పొలిటీషియన్ చెప్తున్నాడు. కావున అందరూ ఆలోచించండి.